నమస్తే, నా పేరు స్వప్న. BCN న్యూస్ వైజాగ్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన, ప్రమాదంకు గల కారణాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్, అందుతున్న వైద్యంపై ఆరా. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవెల్ విచారణ కమిటీకి ప్రభుత్వం ఆదేశం. విజయవాడలో వైసీపీకి గట్టి దెబ్బ, పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్ల రాజీనామా, టీడీపీలోకి చేరిక. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాజంపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే కోడూరు మండలం మైసూర్ వారిపల్లెలో ఉపాధి హామీ పథకంపై రాష్ట్ర స్థాయి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడిన వారిని వైఎస్ జగన్ పరామర్శించారు. అనకాపల్లిలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. ఈ ఆసుపత్రిలో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితులకు జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలో జరిగే ఘటనలు అని చెప్పి చెప్తాడు, కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి. కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని, పొల్యూషన్ కంట్రోల్ని, ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. నీరబ్ ప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్టు 2020లోనే జీవో కూడా ఇష్యూ చేసి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీకి
వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 3 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ఒకరు కార్పొరేటర్లు వాళ్ళ జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం. వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేము. ఎవరైతే వాళ్ళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమ్మ గారు కానీ, గడ్డ రామ్మోహన్ కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను జూనియర్ అయినా నన్ను సహకరిస్తున్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళు వస్తున్న మంచిగా ఉన్న నాయకులను కూడా తప్ప. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై హై లెవెల్ విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ హై లెవెల్ విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యులైన వారందరిపైన చర్యలు ఉంటాయని, అధికారుల ఆలస్యత్వంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. మా అల్లుడికి ఇక్కడ ఆడపిల్లలు రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చిన కళాశం ఎవరితో కేసులు నిలిపారు కానీ దయచేసి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. సార్ నిన్న మా బాబు మా బాబు వచ్చి బాలించారు మంచి బాలించా దాని సెలవు పెట్టారు. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యుడు చనిపోయి మార్చురీలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా నేను కల్పించమని చెప్పాను.
నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేని కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితుల్ని పరామర్శించి ప్రాణాలకు విలువ ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీ వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో. విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అందరితో ఆఫీసర్లతో మాట్లాడి యాజమాన్యంతో కూడా మాట్లాడి, యాజమాన్యం ఇంకా లైన్లోకి రాలేదు. ఓన్లీ స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే మాట్లాడుతున్నారు, హెచ్ఆర్ఏ వాళ్ళు మాట్లాడుతున్నారు. యాజమాన్యంతో కూడా మాట్లాడి వారికి అందరికీ కూడా తగు విధంగా న్యాయం చేయాలని మా అందరం. ఇక్కడ ఇప్పుడు మిగతా వాళ్ళందరిది కూడా చూస్తున్నాము. ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఏదైతే ఈ మెడికవర్లో ఉన్నారో 7 మందిలో ఒక్కరికి తప్పితే మిగతా 6 కూడా 100% బాగానే ఉంది. ఆ ఒక్కరిది కూడా కాన్షియస్లో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. డాక్టర్లు మాత్రం 50-50 అంటున్నారు, కానీ నాకైతే మాత్రం నమ్మకం ఉంది అతను కూడా చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కాకుండా పోతే ఎక్కడైతే స్పెషాలిటీ ఉందో అక్కడికి తీసుకుపోయేదానికి కూడా ప్రభుత్వం వెనకాటలేదు. సజ్జల్లో ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఇటువంటివి అయితే జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే ఇప్పుడు దీని మీద రివ్యూ చేసుకొని, మొన్న పక్కనే వసుంధరలో అక్కడ జరిగింది, దాని పక్కనే ఇది జరిగింది. ఇది హ్యూమన్ ఎర్రరా లేకుంటే ఎలా జరిగింది? ఎందుకంటే ఇంత పెద్ద ఈ ఫార్మాస్టికల్ దీంట్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద జరగలేదు. ఏ విధంగా జరిగింది అనేది పూర్తి ఎంక్వైరీ చేస్తే కానీ బయటపడదు. థ్యాంక్ యూ. 7 మందిలో ఒక దేవుడు అనే అతను మాత్రమే కొద్దిగా సీరియస్ ఉంది. అది కూడా 50% మాట్లాడుతున్నాడు, కాన్షియస్లో ఉన్నాడు, ఎలా జరిగింది చెప్తున్నాడు, కానీ డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు. అతన్ని కానీ అవసరం వచ్చి, ఎందుకంటే ఎక్కువ బర్న్ అయింది, 50% బర్నింగ్ ఉంది. కాళ్ళు వరకు మొత్తం 2 కాళ్ళు కూడా బాగా కాలినాయి, ఫేస్ కూడా కొంచెం ఇదైంది. బట్ మనిషి మాత్రం బాగా కాన్షియస్లో ఉన్నాడు. మిగతా 6గురికి మాత్రం ప్రమాదం ఏం లేదు, చిన్న దెబ్బలే. ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టేసి డిశ్చార్జ్ చేసే స్టేజ్లో ఉన్నారు. ఇతన్ని మాత్రమే చూసి మళ్ళీ డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి, ఒకవేళ ఇక్కడ కన్నా అతనికి ఏమైనా ఇబ్బంది అయితే కన్నా ఇటు హైదరాబాద్కి కానీ లేదంటే బాంబేకైనా కానీ ఢిల్లీకైనా కానీ తీసుకుపోయేదానికి డాక్టర్లతో మాట్లాడతాం. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి ఏ విధంగా అయితే చేసేదానికి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జరిగింది ఇక ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రాత్రి నుంచి చాలాసార్లు టెలికాన్ఫరెన్సు, అటు రాత్రి మాకైతే 12 గంటల నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని విచారించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునింది. ఎలా జరిగింది దాని మీద ఎంక్వైరీ జరిగిన వాళ్ళకి కాంపన్సేషన్ ఏం చేయాలి, కంపెనీ వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. అలాగే ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రి ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని టెలికాన్ఫరెన్స్లో అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఫార్మాసిటీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్నం ఘటన జరిగితే మంత్రులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న శ్రద్ధలు ఎక్కడా కూడా, ఈవెన్ హిందుస్థాన్ పార్లమెంట్లో కూడా జరిగింది, కానీ ఇంత ప్రాణ నష్టం జరగలే. కానీ ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇంటేనే బాధాకరంగా ఉంది. ఆ తాలూకా క్షేత్రాలతో పేరెంట్ ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్రందన ఇవన్నీ. సరే, సంఘటన జరిగిన బట్ట ప్రభుత్వం స్పందించిన తీరును చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పటికి ఇంకొక 10 నిమిషాలు పోతే 2 గంటలు అయితే 24 గంటలు అవబోతుంది. 24 గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి చెప్పి ఇంకో ఇది అయిందని ఒక అఫీషియల్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేసి, ఇంకో ఇంతమంది యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంట్లో ఇది అయ్యారు, దాంట్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇంజూర్డ్ అయ్యారు, వీళ్ళు ఉన్నారు, ఇంకెవరు లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్. ఆ రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేయడం అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేపడం అని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత బాధ్యతరహితం నాకైతే అర్థం అవట్లేదు. చాలా తప్పిది ప్రభుత్వాల్లో ఉంది. స్థానిక అధికారులు కూడా అంతే. అడిగాను, వాళ్ళందరూ చెప్తున్నారు, ఉదయం కలెక్టర్ గారు వచ్చారండి, మీకు వచ్చి ఇంత ఇస్తే మీకు సంతోషమే, మీకు ఇష్టమైన అడిగారండి,
అది మాకు ఇప్పుడు ఇవ్వండి అంటే వాళ్ళు వచ్చి నేను మళ్ళీ అడిగి చెప్తానులే మాట్లాడి చెప్తానని నేర్పాను అంటున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీ పార్టీ పక్షాన. ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే డిమాండ్ చేశారు. రేపటి రోజు నన్ను ప్రత్యేకంగా చూడడానికి కలడానికి కూడా వస్తున్నారు. రేపు వస్తున్నారు. ఏదైతే ఎల్జీ ఫార్మర్స్లో ఆనాడు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన విషయం జరిగినప్పుడు ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చామో ₹1 కోటి లెక్కనే ఆ నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో ఒకరికి వచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజూర్డ్ అయి ఉన్నారో, ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇంజూర్డ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్పుడు ఇచ్చినట్టుగా మినిమం 3 రోజులు ఉంటే 3 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. లేదు చిన్న ఇంజూరీ జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం ₹50,000 వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ జీవనభృతి కోసం. ఈ రకంగా ఇవ్వాలనేది మా తాలూకా మా పార్టీ డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ అడుగుతున్నాం. నాయకులు అధికారంలో ఉన్న పార్టీ పెద్దలను అడుగుతున్నాం. 24 గంటలు ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? మీరు ఏం చెప్పండి. ఇప్పుడే చూశాను, నేను టూర్ ప్రోగ్రాం కూడా చూశాను. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అన్నారు, సంతోషం, వస్తున్నారు, చూడడానికి వస్తున్నారు. ఓకే, ఎక్కడికి వస్తున్నారు? మెడికవర్కి వెళ్ళి 7 ఇంజూర్డ్ పర్సన్ వాళ్ళు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరి వీళ్ళు ఎవరు ఓదారుస్తారు? ఈ ఫ్యామిలీస్కి భరోసా ఏంటి? ఈ ఫ్యామిలీకి స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత మనకు లేదా? మీకు లేదు సాక్షాత్తు, మరి మీ సహచరులకు లేదు, మీ తాలూకా ప్రజాప్రతినిధులకు లేదు, మీ పార్టీ నాయకులు లేదు. ఏంటి ఇదేనా? దయచేసి ఇలాంటివి జరగకూడదు. సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి ఏ విధంగా దాన్ని సంఘటన ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచన చేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంతకుముందు పూర్వపరాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవైతే చర్యలు తీసుకున్నామో అంతకంటే మిన్నగా తీసుకునేటట్టు ఆలోచన చేయాలి. ప్రభుత్వం పనితీరు తెలియదు కాదు కదా మీకు? తెలియదే చెప్పండి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? వచ్చి నెగోషియేట్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది కదా, వాళ్ళు వాదాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళు కనీసం వాళ్ళు నీళ్ళు తాగారా, పాలు తాగారా అని చూసుకొని ఇక్కడ శిబిరాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వచ్చిన ఆ ఫ్యామిలీస్ కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది కదా, లేదా? ఏంటి ఎక్కడ అయిపోతుంది? కూర్చొని పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చుకొని టీవీలో అంటే అది కాదు కదా. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మేమే కదా, మాతో పాటు ఇంకా పక్షాలు ఇప్పుడే చూశాను. న్యాయ విచారణ జరపాలని ఒక ఆర్గనైజేషన్ అడుగుతున్నారు. ఎవరైతే చర్యకి బాధ్యులైనా ఆ యజమాన్యంలో చర్య తీసుకోవాలని ఇంకో ఇన్స్టిట్యూట్ అడుగుతున్నారు. చట్టపరంగా ఏమున్నాయి అన్నీ కూడా జరిగి తీరాలి. మేమేం చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్పట్లే. ఏవైతే ఇంతకుముందు చట్టాలు ఉన్నాయో అవి చేయాలి. రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటివన్నీ అరికట్టడానికి ఏ సబ్సిడీస్లో చేయాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీలో ఉన్న ఆడిట్లు ఇంతకుముందు మేము ప్రభుత్వంలో ఎల్జీ పార్లమెంట్ జరిగినప్పుడు చెప్పాం. ఆ తర్వాత దాని మీద ఆర్డర్స్ ఇచ్చాం. తర్వాత వచ్చి అధికారులతో వచ్చి పర్యవేక్షించాం. ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని చేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమం చేయాలి. ఇలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేది మా పార్టీ తరఫున, మా పక్షాన్ని తరఫున, వైఎస్ఆర్సీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారో బాగా విక్టిమ్స్, ఆ తల్లిదండ్రికి కానీ లేదా భర్తలకు కానీ లేదు వాళ్ళకి కానీ వెంటనే ₹1 కోటి చెక్ని ఇచ్చి ఇక్కడ నుంచి బాడీతో పడాలని పంపించాలి. ఇదేదో మేము గొంతమ్మ గారు కాదు, ఇదేమో రాజకీయంగా మేము అడగట్లే. రాజకీయ ఉద్దేశంతో మేమేమి డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ స్టీల్ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పోరాట కమిటీ నిరసనకు దిగింది. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, ప్లాంట్ కు పూర్తి స్థాయిలో నడిపించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్ర పన్ని ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగాలను తొలగించాలని, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించాలని, 3,500 పైగా తగ్గించాలని, 2,500 మంది బీఆర్ఎస్ ద్వారా పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ యాజమాన్యం అయినా సరే ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కాపాడుతూ ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కి ఓబీసీలు గాని, ఎస్సీ ఎస్టీలు గాని, నిర్వాసితులకు గాని, ఫిజికల్లీ ఛాలెంజ్ గాని, ఎక్స్ సర్వీస్ మెన్ గాని, మహిళలకు గాని ఉపాధి కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇటువంటి 100% కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వికృతి చేష్ట చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గాని యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా వాళ్ళు ఉపసంహరించుకొని గతంలో ఏదైతే 2021 ముందు ఉన్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసి కార్మిక వర్గానికి రావాల్సిన ప్రయోజనాలకు గండి కొట్టకుండా ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా తీసేయాలి. ఇప్పటికే 2018 తర్వాత 2021లో ప్రైవేటీగా నిర్ణయం వచ్చినప్పటికీ 2018 తర్వాత ఒక్కటొక్కటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి ఇన్సెంటివ్లు కానీ, గోల్డ్ కాయిన్లు కానీ, లేదా ఎల్టీసీలు కానీ, ఎల్ఎల్టీసీలు కానీ, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా కట్టేసి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో బోనస్ అది కూడా తీసేస్తామని చెప్పి ఏదైతే మిగతా స్టీల్ ప్లాంట్ లో లేని సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఏ సాధించుకున్నామో ఆ హెచ్ఆర్ఏని కూడా తీసేస్తామని చెప్పేటువంటి ఒక విపరీతమైన ద్వారంలో ఇటు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని చెప్పేటువంటిది అనేక రకాల పుకార్లు శిఖాలు చేస్తున్నాయి. వీటి మీద యాజమాన్యం స్పష్టమైన వైఖరి తెలియజేయాలా.